నేను చెప్పాను కదా 10-15 years ముందు వచ్చినప్పటికి దీనికి అసలు ఆ పొంతనే లేదు. లోపల జిమ్ కనిపిస్తుంది దించి కొంచెం పద్ధతి ఉందాం. వయసు అయితే కుర్చీలు పెట్టేస్తుంది, తర్వాత లోపలికి వేసేసుకోవాలి. సో టైం అయితే 7 అయింది మనకి. ఆ వ్యూ అయితే అద్దరిపోయింది. పక్కనే మనకి పచ్చటి పొలాలు కూడా ఉన్నాయి మనకి. అదే మనకి భువనగిరి కొండ అక్కడ ఉంది. సైడ్ కి మనకి కనిపించేదే మనకి భువనగిరి కొండ అనమాట. మీరు చాలా మంది చూసి ఉండొచ్చు. అప్పట్లో అయితే అసలు బాగుంటుండే, పైకి ఎక్కడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పైకి ఎక్కుతున్నారో లేదో కూడా తెలీదు. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళడానికి అయితే ట్రై చేసాము. ఇక్కడ అంతా మనకి కొత్త రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు. రోడ్ అంతా అంటే నేను హైత్ నగర్ లో ఎక్కాను. రోడ్ హైత్ నగర్ నుంచి ఇక్కడ వరకు అసలు జపాక్ 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 అనిపోతుంది. నా డ్రైవింగ్ అయితే 1 minute 1 kilometer అట్లుందనమాట. మనకి రోడ్ అయితే సాఫ్ ఉంది ఫుల్ గా. ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాము. నాకు అప్పుడు ఆల్మోస్ట్ అంటే 10 years బ్యాక్ ఫ్రెండ్స్ తోటి 50 రూపాయలు పెట్రోల్ వేసుకుని వచ్చినప్పుడు గుర్తు, బైక్ మీద. ఇక్కడి నుంచి బాగా రష్ ఉండేది. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉండేది అనమాట. షాపులు ఇవన్నీ ఉండేవి. ఆల్మోస్ట్ నేను 10-15 years బ్యాక్ మాట్లాడుతున్నా. అంటే 30 రూపాయలు 50 రూపాయలు పెట్రోల్ వేసుకుని వచ్చే టైం గురించి నేను చెప్తున్నాను. పొద్దున్న లెగ్సి అరే 4 గంటలకు లెగాలరా, ఫోన్ లేదు, ఫోన్ చేద్దామంటే లేదు. అయితే ఒకళ్ళ ఇంట్లో వచ్చి పడుకుంటుండే, మోస్ట్లీ మా ఇంట్లో వచ్చి పడుకుంటుండే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు మేము వెళ్తుండే అనమాట. మార్నింగ్ 4 o'clock లెగ్సి అప్పుడు అట్లా వెళ్తుంటుండే. 50 రూపాయలు పెట్రోల్ షేరింగ్ లో. నాకైతే ఇదంతా కొత్తగా ఉంది అసలు. అప్పుడు ఏమీ లేకుంటుండే. ఇప్పుడు మనకి నాకైతే కార్ పార్కింగ్ ఎక్కడ ఉందో కూడా తెలుస్తలేదు. పెయిడ్ కార్ పార్కింగ్ అని చెప్పేసి అయితే రాసింది. సో ఇట్స్ లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పి పార్కింగ్ ఉత్తది ఇష్టప్పుడు అయితే ఇప్పుడు నాకు. సో మనకి ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అప్పుడు కార్ పార్కింగ్ చుట్టూ తిప్పుకుని వచ్చేది లేదు, ఆ ముందలే పెట్టేసేది. అక్కడి నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయేది. ఇప్పుడైతే మన కొండ మీదకి అయితే మొత్తం కార్ వెళ్ళిపోతుంది. అంటే నేనైతే కార్ కొండ మీదకి తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అదంతా బాగా కనిపిస్తుంది అవతల. సో ఇక్కడ ఆపాలా అంతే అనుకుంటా. ఇటే రాదా అన్న సందిగ్ధంలో ఉన్నాము. ఇక్కడైతే వెళ్ళి ఇక్కడే మనకి టికెట్ ఇస్తున్నట్టున్నారు. అందరూ వెల్కమ్ బ్యాక్ టు చైనా సిట్టాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇప్పుడైతే నాకు గొంతు సరిగ్గా లేదు, రాత్రి నిద్రలేదు అనమాట. మార్నింగ్ లెగ్సిపోయాము. మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 5:30కి లెగ్సాము. ప్రస్తుతానికి టైం అయితే మనకి 7 అయింది. వెనకాల చూస్తారు కదా, మనమైతే యాదగిరిగుట్ట వచ్చాం అనమాట. ఇప్పుడు మన అవతారం మేము షార్ట్ వేసుకుని వచ్చాము. మీకు తెలిసిందే కదా ఇప్పుడు షార్ట్స్ అవన్నీ నాట్ రావడం అని చెప్పేసి, అందుకే మనమైతే పంచ కూడా కట్టేసుకుంటాం అనమాట. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా మనకి వీడియోకి అయితే లైక్ వేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాలికి అయితే పంచ ఎగిరిపోతుంది. పంచ ఎట్లా కట్టుకోవాలో మనకైతే అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, కానీ పంచ అయితే మనం కట్టేసుకుందాం. జీన్స్ మీదనే పంచ అనమాట. ఇట్లా ఇంతే మన అందరు. No, I'll help you. ఓకే, ఇదే మన అవతారం ప్రస్తుతానికి. సో ఎవరెవరు వచ్చాము అని చెప్పేసి అంటే నేను, వైషు అండ్ ప్రీతం అయితే వచ్చాం అనమాట. సో పైకి కార్ తీసుకుని వెళ్ళడానికి మనకి చెప్పారు. సో 500 చెప్పారు. సో కార్ వద్దని చెప్పేసి ఇక్కడ పెట్టేసి అయితే మనం వెళ్ళిపోతున్నాము. ఎలా వైషు? హాయ్ ప్రీతం, గుడ్ మార్నింగ్. అవునా, ఇక ఇదే మన పంచ. ఓకే, సో మనకైతే ఇప్పుడు పంచ కట్టే కార్యక్రమం జరుగుతుంది. అది కట్టరు మరి దారుణంగా ఇలా కట్టుకున్నావు. ఇప్పుడు ఏమొద్దాం? ఇప్పుడు వద్దామా? నేనా? మనకు కొంచెం కష్టమే ప్రీతం కట్టుకోవడం. ఇంత పైకి కడుతున్నావు అంతే అంట. కుర్చీలు పెడుతున్నావు. అరే చీర కుర్చీలు ఆరే. వయసు అయితే కుర్చీలు పెట్టేస్తుంది, తర్వాత లోపలికి వేసేసుకోవాలి. ఓకే, సో మీరు ఒకవేళ గుట్టకు వచ్చి ఉంటే మాత్రం రీసెంట్గా ఈ నెల ఈ వీడియో చూస్తున్న ఇప్పట్లో మీరు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇంత లూజ్ కట్టే ఇట్లా జారకొట్టేట్టు ఉంది. ఇంక నువ్వు కట్టేంద్ర రే. టైట్ అయింది. బెల్ట్ సిస్టమ్ ఉన్నట్టే ఉంది ఇదైతే. సో ఓకే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటూ ది వీడియో. ఇది ఎప్పుడే లోపల జిమ్ కనిపిస్తుంది. దించి కొంచెం పద్ధతి ఉందాం.
సో ఇదైతే మెల్టీ సిస్టమ్ అండ్ ఎయిర్ ఫ్రీ సిస్టమ్, ఎందుకంటే మన గాలి మొత్తం ఎగిరిపోతుంది కాబట్టి మొత్తం భాష సో ఫన్నీ. ఇప్పుడు మనం అతి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఒక బెల్ట్ తెచ్చుకుని ఉంటే బాగుంటుండే. నేను కమెంట్స్ ఏంటి తెలుసా, అన్న ప్లీజ్ కలవన్నా మీకు కట్టియడం నేర్పిస్తాను అంటారు. నెక్స్ట్ కొన్ని వ్లాగ్స్ నాకెందుకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరితో ఒక అద్భుతమైన ట్రిప్ వెళ్ళిపోతాం. ఆ ట్రిప్ లో ఏంటి అని చెప్పేసి అంటే షార్ట్స్ ఆర్ బ్యాండ్ ఓన్లీ లుంగీలు అనమాట. అది ఎట్లా ఉంటుందో పోతుందో ఆ లుంగీ సిరీస్ అయితే మీరు చూసారు. మనం అయితే యాదగిరిగుట్టకి అయితే ఇప్పుడు వెళ్ళిపోయాం. కాదు ఒక చెప్పిన నాకెందుకు లుంగి నేను సరిగా కట్టలేదేమో అనిపిస్తుంది. ఆడ కళ్యాణ కట్టం ఉందా అక్కడ వెళ్ళాడు అన్నా నాకు జర లుంగి కట్టన్నా అని చెప్పేసి అర్థం. సో ఫన్నీ. ఇప్పుడు మనం అతి జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఒక బెల్ట్ తెచ్చుకుని ఉంటే బాగుంటుండే. నేను కమెంట్స్ ఏంటి తెలుసా, అన్న ప్లీజ్ కలవన్నా మీకు కట్టియడం నేర్పిస్తాను అంటారు. నెక్స్ట్ కొన్ని వ్లాగ్స్ నాకెందుకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరితో ఒక అద్భుతమైన ట్రిప్ వెళ్ళిపోతాం. ఆ ట్రిప్ లో ఏంటి అని చెప్పేసి అంటే షార్ట్స్ ఆర్ బ్యాండ్ ఓన్లీ లుంగీలు అనమాట. అది ఎట్లా ఉంటుందో పోతుందో ఆ లుంగీ సిరీస్ అయితే మీరు చూసారు. మనం అయితే యాదగిరిగుట్టకి అయితే ఇప్పుడు వెళ్ళిపోయాం. కాదు ఒక చెప్పిన నాకెందుకు లుంగి నేను సరిగా కట్టలేదేమో అనిపిస్తుంది. ఆడ కళ్యాణ కట్టం ఉందా అక్కడ వెళ్ళాడు అన్నా నాకు జర లుంగి కట్టన్నా అని చెప్పేసి అర్థం. సరిగా వాక్ చేయి. ఏంటో మా ఆయనంతా సర్కస్ చేస్తున్నాడు. ఇది ట్రెడిషనల్ బ్లాగ్ లా లేదు, ఫన్నీ బ్లాగ్ లా ఉంది. ఇక్కడ ఉంటే అక్కడ లైన్ పెరిగిపోద్ది. ఇప్పుడు 500 సేవ్ చేయడానికి కార్ ఎడ పెట్టి పైకి పండు కొంచెం లుంగి పైకి కట్టుకోవచ్చా, తట్టుకోలేకపోతున్నా. అరే ఊసిపోతుంది. వాట్ ఆర్ యూ డూయింగ్? ప్లీజ్ కట్టుకో. ఇక్కడ ఎవరినైనా అడుగు, కట్టేస్తారు మంచిగా. గో గైస్ గో. సో మనకి ఇదే ఫ్రీ ఆర్టీసీ బస్ అనమాట. బై వరకు థ్యాంక్స్ అన్న. యాక్చువల్లీ ఇక్కడ మనం కార్ పార్క్ చేయాలి, కానీ కార్ పైకి తీసుకెళ్ళాలి. కార్ పైకి తీసుకెళ్ళడానికి 500 రూపీస్ అంట. ఫ్రీ బస్ ఉంది అని చెప్పేసి అంటే మేమైతే ఫ్రీ బస్ ఎక్కేస్తాం. అక్కడ అద్దంలో నుంచి మనం లొక్కేది కానీ ఇప్పుడైతే మనం పద్ధతిగా మన బస్సులో అయితే పంచ ఉసిపోయింది. పద్ధతిగా అయితే కట్టుకున్నారు అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి లోపలికి వెళ్దాం మనం. చలో లెట్స్ గో. ఫోన్ ఇక్కడ పెట్టేసేయాలి. సో ఫోన్ అయితే మనం కౌంటర్లో పెట్టేసేయాలి. మీ ఫోన్ కూడా పెట్టేస్తాం రమేష్. 2 ఫోన్లు అయితే ఇక్కడ కౌంటర్లో పెట్టేద్దాం. మనం వచ్చాక అప్పుడు మాట్లాడుకున్నాం. బస్ ఎక్స్పీరియన్స్ భయంకరంగా ఉంది. ఇంకా మనం దిగిన బస్ నుంచి ఇంకా ఎక్కుతున్నారు జనాలు. ఇదే మనం బస్సు దిగిన బస్సు. ఇంకా ఫుల్ ఎక్కుతున్నారు. వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోదాం మనం. సింపుల్. చూసుకోరా అయ్యా అన్నారు. మంచి వచ్చిపోతుంది చూసుకో అన్నారు.
సో మనం అక్కడ సెల్ ఫోన్ కౌంటర్లో ఫోన్ పెట్టాం కదా, పైన దర్శనం అయినాక కిందకు వచ్చి తీసుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళొచ్చంట ఫోన్. సో నేనైతే అట్లా తీసుకెళ్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ వ్యూ చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుంది మనకి. సో దర్శనం అయితే అయిపోయింది మాది. దర్శనం లోపల మీకు తెలిసిందే కదా, ఫోన్ తీసుకెళ్ళలేదు. దర్శనం అయిపోయినాక మనం ఇట్లా బయటికి వచ్చాం అనమాట. బయట నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది. లోపల దర్శనం కూడా బాగా అయింది. నేను చెప్పాను కదా 10-15 years ముందు వచ్చినప్పటికి దీనికి అసలు ఆ పొంతనే లేదు. కంప్లీట్ మనకి డిజిటలైజేషన్ ఎట్లయితే చేంజ్ అయిపోయిందో అంత అలా చేంజ్ అయిపోయింది అనమాట. గుడి కూడా లోపల చాలా అంటే చాలా డ్రాస్టిక్ చేంజ్. మీరు ఇక్కడ ఉండి వచ్చి చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ రాని వాళ్ళు యూఎస్లో, యూకేలో, చైనాలో ఎక్కడ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చరల్ మార్వెల్ అని చెప్పేసి అనాలి. ఏదైతే ఆ దృష్టి పెట్టి ఆ ఆర్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి చేశారో అది చాలా అంటే చాలా నచ్చింది నాకు. బాగుంది కూడా. అండ్ కలర్ఫుల్గా కాకుండా మోనో అంటే ఒకటే కలర్లో మనకి చేశారు కదా, అది కూడా మనకి చాలా బాగుంది. మా అదృష్టం బాగుందని చెప్పాలి. ఎందుకని చెప్పేసి అంటే మార్నింగ్ మేము వెళ్ళంగానే లోపల అయితే మనకి చాలా ఈజీగా దర్శనం అయితే అయిపోయింది. ఒకటే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అంటే నా పచ్చ సర్దుకోవడమే ప్రాబ్లం అయింది. దాని గురించి అసలు ఏం లేదు, సాఫీగా అయిపోయింది. లోపల గర్భగుడి లోపల కూడా మమ్మల్ని తీసుకెళ్ళారు అనమాట. కూర్చున్నాము, ఈజీగా అయిపోయింది. సో దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి ఇక్కడి నుంచి వస్తామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా అసలు చాలా బాగుంది. చాలామంది కూడా కిందికి వెళ్ళి ఫోన్లు తెచ్చుకుని ఫోటోలు దిగడము, వీడియోలు తీసుకోవడము, స్టేటస్లు పెట్టుకోవడం చేస్తున్నారు. ఈ వ్యూ అయితే అద్భుతంగా ఉంది అసలు చెప్పాలి. వావ్, ఇక్కడ రోడ్ చూస్తున్నారు కదా, రోడ్ పక్కన మనకి చెరువు. సో ఇవంతా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే నేను చూసింది కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఏదైతే చూస్తున్నానో అది కంప్లీట్ డిఫరెంట్. ఇక్కడ నుంచి మనం బయటికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడే మనకి ప్రసాద విక్రయ కేంద్రం. టోకెన్ కింద తీసుకున్నాం. కింద తీసుకుని పైకి వచ్చి ఇక్కడ లడ్డు అండ్ ప్రసాదం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడే కూర్చుని అందరు తినేస్తున్నారు. మా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఎక్కడున్నారో ఒక లుక్ అయితే ఇచ్చుకుందాం మా వాళ్ళు. ఇది అక్కడ ఫోటోలు తీసుకున్నారు మా వాళ్ళు. మా ప్రసాదం కోతి తీసుకుని వెళ్ళిపోయినట్టుంది. అరే ఇదేంటి మందేనా ప్యాకెట్? అయ్యో, పులిహోర తింటుంది కదా, సరే మనం తినేది. మా ప్రసాదం కోతి అయితే తినేస్తుంది. ఈ లడ్డు కూడా ఇచ్చేద్దాం, పట్టుకో. మేము కల్లారా చూసాం, అది పడేసి వెళ్ళింది. దానికి లడ్డు పులిహోర అంటే బోర్ అనుకుంటా. మనం ఇచ్చిన లడ్డు అయితే తినేస్తుంది, కుమ్మేస్తుందా? సూపర్, అట్లా ఉంటుంది. పులిహోర ఏమో కాలుతో పట్టుకుంది, మనం ఇచ్చిన లడ్డు ఏమో తినేస్తుంది. సూపర్. ఎవరో ఒకరు కడుపు నిండితే బాగుంటుంది కదా భయ్యా. కొందాం, ఇంకోటి కొందామా? సారీ సార్, డిస్టర్బ్ చేస్తుంటే నన్ను కొట్టినట్టే కనిపిస్తుంది. సో మేము ఇక్కడ ఉన్నాం, మన మంకీ రాజా, ద మంకీ కింగ్ అయితే పులిహోర తింటుంది. ప్రీతం అయితే ఆశ్చర్యార్థకంతో ఇక్కడ చూస్తున్నాడు. అవునా ప్రీతం? ఇప్పుడు లడ్డు కోట అయిపోయింది. నెక్స్ట్ పులిహోర దగ్గరికి వచ్చింది మళ్ళీ మన మంకీ రాజా. అప్పట్లో బాగా గుర్తుంటుండే ఇట్లా ఉన్నప్పుడు కీ చైన్స్ కానీ లేకపోతే బొమ్మలు కానీ ఇవన్నీ మనం కొంటుండే. ఇప్పుడు అంతా ఓవర్, ఆ ఎపిసోడ్ అయిపోయింది, చూసుకుంటే వెళ్ళిపోవడమే. 2 ఐటమ్స్ అయితే ఆ గలీలో మనం షాప్ చేసాం. ఒకటి వచ్చేసేమో ప్రీతంకి ఫుట్బాల్ తీసుకున్నాం, ఇంకోటి షాన్వీకి ఏదిరా వయసు టాకింగ్ టామ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు అన్ని షాన్వీ చూసే వీడియోస్ కూడా అవే. షాన్వీ రాలేదు కాబట్టి ఇక ఇట్లా టాకింగ్ టామ్ అయితే తీసుకున్నాం షాన్వీకి. ఇక వీడికి ఏమో ఫుట్బాల్. అది 2 రోజుల్లో పగిలిపోకుండా ఉంటే సూపర్.
అభిదో అసలు టైం ఆగే అని చెప్పేసి అని అల్లి ప్రీతం బస్సు ఎక్కరా నాయన అంటే గజ్జన నడుపుతున్నాడు ప్రస్తుతానికి. సో ప్రీతం బస్సు ఎక్కుతావా బాబు? ఎక్కువ నడుచుకుంటూ వస్తావు మరి? 2 hours పడుతుంది. బస్ ఎక్క అంటున్నాడు. సో ఇక్కడే మనకి బస్ అయితే అక్కడ వెయిటింగ్ లో ఉంది. సో ఈ బస్ ఎక్కితే మనకు ఫ్రీ రోలర్ కోస్టర్ రైడ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వెనకాల కూర్చుంటే ఏమన్నా ఇప్పుడు ఒక టర్న్ వస్తుంది. ఆ టర్న్లో అవసరం తీసుకుంటాం యాక్చువల్లీ. వాడు మొక్కలు చూడు ఒకసారి. ఓకేనా మొత్తం కొంచెస్తుంది. వైష్ కూడా అట్లనే ఉంది. వైష్ ఏదో మేనేజ్ చేస్తుంది. సూపర్ ఉంది రైడ్ మాత్రం. ఇట్లా సిక్స్ అసలు మనకి చూస్తుందా రావాలి దిగాలి అంత సేఫ్ దిగొద్దా? సో ఫైనల్లీ మనం అయితే హ్యాపీగా బస్సులో వెళ్ళాం కాబట్టి 500 రూపాయలు మనకైతే మిగిలిపోయినాయి అనమాట. దాంతో పాటు ప్రీతంకి అయితే ఫ్రీ రోలర్ కోస్టర్ రైడ్ అండ్ ఫన్ అయితే దొరికేసింది. వైషు మంచి పనిలో ఉంది. లుంగి పని అయిపోయింది కాబట్టి లుంగి మడత పెట్టే పనిలో ఉంది వైషు అయితే. మనం సేఫ్ మళ్ళీ మన షార్ట్ లోకి అయితే వచ్చాం. సో అలా మనం అయితే ఒకసారి సురేంద్రపురిలోకి ఇలా వెళ్ళేసి బయటికి వచ్చేద్దాం అయితే అనుకున్నాం మనం. బాగుంటుంది. అప్పట్లో చాలా అంటే ఒక సెన్సేషన్. అది అన్ని దేవుళ్ళు అన్ని గుళ్ళు ఒకటి దేవుడు అని చెప్పేసి కుందా సత్యనారాయణ అది ఉంటుండే సురేంద్రపురి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తున్నారు. ఏది మన ఎదురా మొన్న మీరు వెళ్ళారు స్వర్ణగిరికి అయితే వెళ్తున్నారు. మనం అయితే పార్కింగ్ కూడా పెట్టట్లేదు. అలా చూసావు ప్రీతం? చూడకెడ్డాం. సో అలా చూసేసుకుని మనం అయితే జంప్. మా వాళ్ళు ఫుల్గా కార్లో స్లీప్ వేశారు. మనమైతే ఇప్పుడు సుబ్బయ్య గారి హోటల్ మన వనసలిపురం హైదరాబాద్ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్లో అయితే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ ఏమైనా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరుకుతాయేమో చూడాలి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అవుతుంది. సో వీళ్ళంట మబ్బులో ఉన్నారంట, నిద్రపోయి ఇప్పుడే లేచి టిఫిన్ తింటున్నారు. వీడియో వద్దా? సో నేనేమో 2 ఇడ్లీ వడ తీసుకున్నాం. మసాలా దోశ విత్ ఆనియన్ మసాలా దోశ. ఈడేమో ఏం లేకుండా దోశ. అంటే లోపల అయితే మసాలా ఉంది కదా ప్రీతం? పొటాటో ఉందా? ఓకే, లెట్స్ కుమ్మిడిఫై.